తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతా ఉన్నాయి. ఒక పార్టీని మించి ఇంకొక పార్టీ, ఇంకొక పార్టీని మించి ఇంకొక పార్టీ. అంటే ఒకరి మీద ఒకరు ఏ రకంగా కామెంట్స్ చేసుకుంటున్నారో మనం అంతా చూస్తానే ఉన్నాం. అండ్ ప్రస్తుతం మనమైతే చేవెళ్ళ నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇక్కడ ఏంటి పరిస్థితి ఎలా ఉంది మరి? ఇప్పుడు ఇంకొక 3 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు ప్రజెంట్గా అయితే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్లాడుతూ ఉంది. కాంగ్రెస్లో రంజిత్ రెడ్డి ఉన్నాడు. ఈ పార్టీ టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి. ఇక్కడ మాత్రం కరెంటు లేవు. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్యారెంటీ లేవు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవది. బీజేపీ అంటే పోరాడుకుంటూ ఓ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్యలో, రెడ్డిల మధ్యలో ఒక బీసీ వ్యక్తి ఉన్నాడు కనుక 26 లక్షల్లో 14,70,000 మంది బీసీలు ఉన్నారు కనుక 100%గా క్యాసాన్ జ్ఞానేశ్వర్ గెలుస్తుండు. బీసీలంతా ఏకమై క్యాసాన్ జ్ఞానేశ్వరిని గెలిపిస్తుండ్రు. రైట్, అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ చేవెళ్ళ నియోజకవర్గం అనేది రెడ్డిలు బాగా ఏలిన ప్రాంతం అన్నమాట. సో ఈసారి అంటే అసలు కాసాని జ్ఞానేశ్వర్ తట్టుకొని నిలబడగలుగుతాడు ఇక్కడ? 100% అండి. ఇన్ని రోజులు మేము కూడా ఇప్పటిదాకా రెడ్డిలతోనే తిరిగినాము. కానీ ఒక ఐక్యవేదిక ఏమొచ్చిందంటే 14,90,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీలు రెడ్డిలకు కాకుండా ఇద్దరు స్థానిక కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు రెడ్డిలో ఉన్నారు కనుక ఒక బీసీకి మేము తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆల్మోస్ట్ బీసీలందరూ బీఆర్ఎస్కు కూటంగా తయారయ్యారు. రైట్, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే కరెంటు విషయానికి వస్తే ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ? కరెంటు రోజుకు 12 గంటల్లో మినిమం 2-3 గంటలు కరెంటు పోతా ఉన్నారు. మీరు కూడా చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటిదాకా కరెంటు లేదు. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడే కరెంటు బాగుంది. బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని అందరి అభిప్రాయం. ఊళ్ళలో కూడా జనాలు కూడా బీఆర్ఎస్కే ఓటేస్తారు. మరి ఇక్కడ అంటే వాటర్ బిల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి, వాటర్ కూడా లేదు అని చెప్పేసి అని బాగా వినిపిస్తుంది. సో ఏంటి అసలు నిజంగానే ఆ కొరత ఉందా ఇక్కడ? నిజంగానే ఉంది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ ఫుల్ వచ్చేది 24 hours. ఇప్పుడు ఊరాలకు పోతే బోరు నీళ్ళ నుంచి చేను నుంచి పైపులు వేసుకొని నీళ్ళు తెచ్చుకోవడం జరుగుతున్నది. అందుకనే బీఆర్ఎస్కే ఓటేయాలని పబ్లిక్ అంతా వెయిటింగ్ ఉన్నారు. సార్ మీ పేరు ఏంటి? పేరు ఇక్కడ ఏంటి పరిస్థితి ఎలా ఉంది అంటే కాంగ్రెస్ ఎక్కువగా కనిపిస్తుందా లేకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఏంటి ఇక్కడ? బీఆర్ఎస్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ కెచ్ ఉందా? ఓకే. అంటే చూసుకున్నట్లయితే బాగా అంటే రంజిత్ రెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి పోటాపోటీకి క్యాంపెయినింగ్స్ చేస్తున్నారు. పెద్దగా బీఆర్ఎస్ లేదు అంటున్నారు. మరి ఇక్కడ ఏంటి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి కాసాని జ్ఞానేశ్వర్? లోపల ఓటర్స్ ఉన్నాయి. లీడర్ అందరూ పోయినా కూడా ఓటర్లు అందరూ టీఆర్ఎస్కే, బీఆర్ఎస్కే చేస్తున్నారు. అందరూ ఇప్పుడు అంతా ఓటర్లు అందరూ తర్వాత ఊళ్ళలో మేము ప్రచారం చేస్తే కేసీఆర్ అంటారు పక్క. అంతా ఈ బయట లీడర్ అందరూ పోయి కాంగ్రెస్లో, బీజేపీ చంపేస్తారు. కానీ ఓటర్స్ మొత్తము టీఆర్ఎస్కే ఉన్నాయి. ఓట్లు టీఆర్ఎస్కే వస్తుంది. ఎంపీ మా క్యాసాన్ జ్ఞానేశ్వరికి వస్తాం. రైట్, అంటే మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మొత్తం అంతా. అయితే వచ్చిన 7 ఏళ్లలో ఇక్కడ అసలు ఏమన్నా అంటే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏమైనా అమలు అయ్యాయా లేదా? ఏంటి పరిస్థితి అసలు ఇక్కడ? ఏ గ్యారెంటీ లేదు. 6 గ్యారెంటీ ఏం లేవు. ఒకటి బస్సులో పెళ్లి బస్సు పెట్టుకున్నాడు. ఆ బస్సులో పోతున్నాయి కానీ హామీలు ఏం రాలేవు. మొన్న గ్యాసు 500 గ్యాస్ అన్నాడు కదా. ఆ గ్యాస్లో ఇంకా 500 లేదు, 900 అకౌంట్లో అకౌంట్లో వేస్తే వస్తాయంట. పోతావు అది తెలియదు ఇక మనకు. కానీ ఇక గ్యారెంటీ అయితే మనకి ఇంకా అమలు కాలేమ్మా, ఏం రాలేవు. గ్యారెంటీ కాలేవు. ఇంకా అంతా ప్రభుత్వం ఏం మంచిగా అనిపిస్తుంది. రైట్, మరి ఫ్రీ బస్ విషయానికి వస్తే ఏం చెప్తారు? ఫ్రీ బస్ అంటే సంవత్సరంకు ఒకసారి కట్టాలంట బస్సులో అమౌంట్. అవి ఒకటి పెట్టండి. ఇక సంవత్సరం అయినాక అవి పోతే ఉంటుందో తెలియదు. ఇక ఇంకేం మనం దాన్ని అంటే అసలు ఫ్రీ బస్ ఉండాలి వద్దా? అంటే ఆడవాళ్ళకి అది యూజ్ అవుతుందా లేదా చెప్పండి? అది అవసరం లేదమ్మా. ఫ్రీ బస్ ఎందుకు అవసరం? అది ఆడవాళ్ళకి అవసరం లేదు. అది సగము టికెట్ పెట్టినా కూడా ఏమవుతుండే అందరు కలిసి. ఆడవాళ్ళకి వాళ్ళే కొట్లాడుతున్నారు బస్సులలో. వాళ్ళే చిగలు పట్టుకుంటున్నారు, దెబ్బలు పట్టుకుంటున్నారు బస్సులలో పట్టుకొని. అది వేస్ట్ పెట్టుకోమైనా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఇప్పుడు ఎంపీ ఆయనకి వస్తాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? ఏ భాస్కర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటాం. ఓకే, మరి మీకేమైనా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఏమైనా పడింది ఇప్పటిదాకా? ఏం పడలేవు మేడం. ఆడిచ్చిన హామీలు ఏం లేవు మేడం. ఒక్కటి కూడా లేదు. ఒక్క బస్సు తప్ప ఏం లేవు మేడం. ఆడన్నీ డూపు మాటలే మేడం. ఏంటి అసలు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే మొన్ననే కదా 2 ఎకరాలు 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడింది అని చెప్పేసి అని అంటున్నారు. మీకు కూడా పడలేదు మరి? ఒక్క పైసా పడలేవు మేడం. కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి మాకు. ₹1 పడలేవు వాడికి. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ పాలనతో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి? దొంగ మాటలనివి
కేసీఆర్వి మంచి మాటలు. కేసీఆర్ పైసలు వేసిండు, ఎన్ని ఎకరాలున్నా పైసలు వేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి వేరాడు. మరి ప్రజాపాలన అంటున్నారు. ఆ దొంగ పాలన అంది, మంచి పాలన కాదు, దొంగ పాలన. ఆ. అంటే 7 నెలలు అవుతుంది గవర్నమెంట్, 6 పథకాలు అన్నారు. ఇప్పుడు వచ్చి మీకు ఏమైనా అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళకి కానీ ఏమైనా వర్తించినాయి అసలు? ఆయన బస్సు ఫ్రీ అన్న కానీ బస్సులో కూడా ఆడిన కూడా మొత్తుకుంటారు మేడం. ఆయన బస్సు ఫ్రీ కూడా వద్దంటారు మేడం. ఆ. బస్సు కూడా వద్దంటారు, కొట్టుకుంటారు అడవిలో కూడా. బస్సు ఫ్రీ అంటే ఎవరికి? ఉద్యోగాలకు ఉన్నది మేడం ఫ్రీ అంటే. ఉద్యోగాలకే మేలు ఉన్నది, వ్యవసాయాలకు ఏమి లేదు మేడం. రైట్. మరి ఇక్కడ రంజిత్ రెడ్డి కూడా గట్టిగానే అంటే పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే కాసాని జ్ఞానేశ్వర్ ప్రజెంట్ పోటీ చేస్తున్నారు. ఏంటి అసలు, అంటే గెలిచే పరిస్థితి ఉందా లేదా? రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది మేడం. ఆయన భూ కబ్జాలు అవన్నీ కాపాడుకోనికే ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయిండు. ఆయన గెలవాడు మేడం. కాసాని జ్ఞానేశ్వర్ 1,00,000 మెజార్టీతో గెలుస్తుంది మేడం. మరి కొండ విశ్వేశ్వర రెడ్డి పరిస్థితి ఏంటి? ఆయన అస్సలే మరి డిపాజిట్ కూడా దక్కదు మేడం. ఆయనకు డిపాజిట్ కూడా దక్కదు ఆయనకు.